నన్ను చెప్తాను గొప్పగా కరెంట్ ఛార్జీలా. పదండి, ఏ ఇంటికి వెళ్దాం, కుటుంబంలో నాయకులు వస్తారండి. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో వచ్చి ఇగో పైసా తగ్గిందండి, 5 పైసలు తగ్గిందండి, 10 పైసలు తగ్గిందండి చెప్పానండి. ఎక్కడ తగ్గిందో? 3,40,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే నువ్వు 2 సంవత్సరాలు తెచ్చావు కదా 3 లక్షల కోట్లు అప్పుడు. అదేం చేస్తావు ఆ డబ్బుల్ని? మరి కనీసం పిల్లల తాలూకా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చావా? ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించి ఆ కార్యక్రమం చేసావా? పేరు మార్చావు కదా ఆరోగ్యశ్రీ పేరు. ఎన్టీఆర్ మహానాయకుడి తాలూకా మా వెన్నుపూడి పొడిచాం కానీ ఆయన పేరు పెట్టావు కదా. అప్పుడు మా ప్రభుత్వంలో వచ్చి మేము వచ్చి 6,500 పోస్టులకు వచ్చి మేము నోటిఫికేషన్ ఇస్తే ఏదో మొన్న చెప్తున్నారు దాంట్లో వచ్చి ఈ ఆర్జెంటరీ రిజర్వేషన్ పెట్టకపోవడం వల్ల అది 16,000 పరీక్షలకు సంబంధించిన డిఎస్సిని వచ్చి సక్రమంగా నిర్వర్తించి అటెండ్ అయిన 3 లక్షల మంది తాలూకా మనోభావాలను ఆలోచన చేసుకొని నిజాయితీగా చేశామని చెప్పుకోవడానికి చేత కాకపోతే అందులో అవినీతి, అందులో అసమర్థత. తెలుగుదేశం వెన్నుపోటు పార్టీకి సంబంధించిన నాయకుడు ఏదో దీన్ని ఇస్తాడు, ఇది సెక్రటరీ గురించి. విలేజ్ సెక్రటరీలో ఉన్న వార్డు సెక్రటరీలో ఉన్న పోస్టులు ఇచ్చిన 1,50,000, 1,80,000 మొత్తం ఏ ఒక్కడు కూడా వేరెత్తి చుమ్మడానికి అవకాశం లేకుండా ఆ రోజు జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఏం చేసింది స్టీల్ ప్లాంట్. అది చాలా దురదృష్టకరం. దాని జరిగింది, దానికి పూర్వపరాలు ఎందుకు జరిగింది, దానికి కారణాలు ఏంటి? కార్మికులు కానీ నాయకులు కానీ మనం చెప్పింది ఏంటంటే ఎవరైతే కాంట్రాక్ట్ లేబర్ కానీ ఎవరైతే పర్మనెంట్ మనకి పర్మనెంట్ వీఆర్ఎస్ ఇచ్చారు సార్, కాంట్రాక్ట్ లేబర్కి వచ్చి ఫోర్స్ఫుల్గా వాళ్ళని తొలగించారు సార్. సుమారు 10,000 మంది తొలగించారు. అందుకే కొంత అందులో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఉన్న వాళ్ళు వచ్చి కొందరిని ట్రాన్స్ఫర్ చేశారు హెరాస్మెంట్ చేయడానికి. అందుకే ఈ ఇన్సిడెంట్ జరిగిందండి. మోహన్ గారు వచ్చారు, ఇంకా అక్కడికి స్టీల్ ప్లాంట్కి వెళ్దాం అనుకున్నాం నిజంగా. ఆయన కానీ నేను కానీ మా అమ్మరు కానీ మా రాజుగారు కానీ అందరం కూడా. అది ప్రభుత్వ రంగ సంస్థ, దాన్ని అక్కడ ఉన్న కార్మికులు అడిగి హాస్పిటల్కి చూసొద్దాం, అక్కడ చూద్దాం. ఎందుకు కాంట్రవర్సీ చేయకూడదని మా ఉద్దేశం. ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళకి వచ్చి ఒక ధైర్యాన్ని కల్పించాలని మా ఉద్దేశం తప్ప కాంట్రవర్సీ చేసి రాజకీయ లబ్ధి దాని నుంచి పొందాలనేది మా ఉద్దేశం కాదు. నేను ఎవరో చూశాను పేపర్లో, ఏదో టీవీలో మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాశారు, ఆయన చెప్పాడంటే ఆ లెటర్లో ఏముంది, భూములు అమ్మేమని ఉందని. అది ఆ పరిజ్ఞానం అందరికీ అర్థమైంది. స్టీల్ ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ లేదు, లేదా రన్నింగ్ క్యాపిటల్ లేదు, అవన్నీ చేయాలి, ఇవన్నీ బాధలు అంటే అది మానిటరింగ్ చేసి ఆ డబ్బులు దాన్ని ఖర్చు పెట్టండి సార్, దాన్ని బాగు చేయండి అని చెప్పి లెటర్లో జగన్మోహన్ రెడ్డి గారు సజెస్ట్ చేశారు తప్ప ఆలోచనగా మీకు ఇది ఎన్ని జిమికులు అండి. ఈ 1, 2 జిమికులు, ఈ జిమికులు చూస్తుంటే